హాయ్ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి అయినా చదవలసిందిగా కోరుచున్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. మమ్మును మీ హృదయములకు చేర్చుకొనుడి. మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలెననియో, మీరు మా హృదయములలో ఉన్నారనియో నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారుమనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు నష్టము పొందుకొండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతన్ని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగూ అన్నిటినీ మీతో నిజంగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొంచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. దేవుడిచ్చిన వాక్యము దీవించునుగాక. ఆమెన్.